హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఇంట్లో మా అక్క గులాబ్ జామ్ చేసింది. ఎలా చేసిందో చూద్దామా? ముందుగా ఒక బౌల్లో గులాబ్ జామ్ పిండి వేసి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకుంది. మీరు కావాలంటే మీరు మిల్క్తో కూడా కలిపి పెట్టుకోవచ్చు. మేమైతే వాటర్ తోటే చేస్తాం. నెక్స్ట్ ఇంకొక బౌల్లో షుగర్ వేసి వాటర్ పోసి ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు అట్లా కరిగించాలి. నెక్స్ట్ అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడర్ వేసి కొంచెం పాకంలా రెడీ అయ్యాక అందులో కొంచెం నిమ్మరసం వేయాలి. నిమ్మరసం వేసి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని తీసుకోవాలి. ఇక్కడ మనకు అసలుకే దోవలు ఎక్కువ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న రెసిపీ ఒకటి ట్రై చేసా. అది మొత్తం బిస్కెట్ అయింది. ఇంకేం చేస్తాం? నెక్స్ట్ మా అక్క ఇంకా బాల్స్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంది. డీప్ ఫ్రై చేశాక అవన్నీ తీసుకెళ్ళి ముందుగా రెడీ చేసుకున్న పాకంలో వేసుకుంది. ఈ గులాబ్ జామ్ ఏమో కానీ మా అక్క నన్ను పిచ్చి తిట్టింది గాయస్. ఎందుకంటారా? ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వైరల్ అవుతుంది కానీ ఏదో కొత్త రెసిపీ ట్రై చేశా. అది మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఇంకా మా అక్క ఊరుకుంటుందా? పిండి మొత్తం వేస్ట్ చేసా అని తిట్టుకుంటూ కూర్చుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.